మంచి పీస్ఫుల్ రైడ్ కావాలంటే నేచర్ ఉండాలా, ఫారెస్ట్ ఉండాలంటే అబ్బా कितना मस्त है देखो वेदर, ठंडा एकदम चल्ला ఉంది, मस्त ఉంది वेदर అయితే. व्हाट ए व्यू ब्रो, क्या व्यू है भाई, देखो व्यू देखो क्या मस्त लग रहा है यहाँ से. కానీ ఇప్పుడు బండి పెట్టేసి నాకు పోయేంత ఓపిక లేదు. 50 ఉంది, ఇది 450. गुड मॉर्निंग फ्रेंड्स, वेलकम बैक टू द न्यू वीडियो. ఎలా ఉన్నారు మీరు అందరూ? कैसे हो भाई सब लोग, ठीक हो कि नहीं? मैं होप सब लोग ठीक होंगे. तो यार एक छोटी सी राइड पे जा रहा हूँ. एक्चुअली मुझे नींद नहीं आ रही है, क्या करूँ. सोचा नहीं था कि राइड पे जाएंगे करके, लेकिन ये नाइट शिफ्ट की आदत हो गई है, नींद ही नहीं आ रही है. असल నిద్రనే వస్తలేదు, ఇంత ట్రై చేస్తున్నా నిద్ర వస్తలేదు. చలో ఒక రైడ్కైనా పోయిపోదామని చెప్పి వెళ్ళినా ఇక బయటికి. అట్లా ఒక చిన్న 100 किलोमीटर्स राइड वॉइसम, एक छोटा 100 किलोमीटर्स का राइड मार के आएंगे. सोच रहा हूँ 100 किलोमीटर्स में कौन सा अच्छा प्लेस है जाने के लिए. तो एक ही प्लेस है, विकाराबाद एक ही प्लेस है, तो सोच रहा हूँ वहाँ पे ही जाके आए. సో పోయిసోసాం ఇక వికారాబాద్ పోయి అక్కడ నుంచి అనంతగిరి హిల్స్ పోయి. టైం వచ్చేసి 4:30 అవుతుంది. 4:30 అంటే మనకు పోనీకి ఈజీ ఒక 2 hours పడుతుంది. 93 और 94 किलोमीटर्स ఉంది. चल जाएंगे जब तक, 2 घंटे में चल जा सकते. गए अब तक टाइम क्या होता, 4:30 అంటే 5:30 6:30 ఇక 6:40 వరకు అక్కడ ఉంటాం మనం. सुबह सुबह वहाँ पे अच्छा रहता, पूरे झाड़ा నేచర్ మొత్తం చెట్లు గిట్లు చిన్న చిన్న హిల్స్ మంచిగా ఉంటుంది, పీస్ఫుల్ ఉంటుంది. అక్కడ పోయి కొంతసేపు ఉండేసి మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేద్దాం, టీ తాగుదాం, వచ్చేద్దాం ఇంటికి. మంచి పీస్ఫుల్ రైడ్ కావాలంటే నేచర్ ఉండాలా, ఫారెస్ట్ ఉండాలంటే మనకి అనంతగిరి హిల్సే మనకి. దాని తర్వాత ఇక శ్రీశైలం. ఇదే కావాలా నాకు, ఇట్లాంటి పీస్ కావాలా, ఇట్లాంటి మంచి రోడ్లు, ఫారెస్ట్. అబ్బా कितना मस्त है देखो वेदर, ठंडा एकदम చల్లగా ఉంది, మస్తు ఉంది వెదర్ అయితే. అబ్బా ఈ వెదర్లో బైక్ రైడ్ చేస్తున్నా కదా అబ్బా, ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఫుల్ పీస్ఫుల్. మంచిగా ఈ రోడ్ మీద పాటలు వినుకుంటూ పోతే బాబా ఇంకుంటూనే పోతున్నా, మజా వస్తుంది మజా. పాప ఎంత మంచిగా ఉందో, వర్షం పడితే క్రేజీ ఉంటుంది ఇప్పుడు. बारिश में भीग लेते ये रोड पे गाड़ी चलाए तो पापा अलग ही फील रहता पाप. सही में मस्त रहता पाप ये रोड्स, अनंतगिरी के रोड्स. చిన్న రైడ్ మంచిగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలంటే అనంతగిరికి వచ్చేసి అలా గమ్మున. అది కూడా ఎర్లీ మార్నింగే స్టార్ట్ కావాలండి, స్టార్ట్ అయినట్టు. ఇప్పుడు ఫుల్ ఎండ ఉన్నప్పుడు వస్తే వేస్ట్. ఫుల్ ఎండ అంటే ఫుల్ ఎండ కొడుతుంది. దాని మీద వర్షాకాలంలో చలికాలంలో ఎప్పుడు వచ్చినా వర్త్ ఇట్ ఉంటుంది. చూడండి ఎంత మంచిగా ఉందో వెదర్, చూడండి ఇప్పుడు బాబా కిత్తా అచ్చా ఇదేగో. लम्हे वो बातें कोई न जाने, ये कैसी रातें बरसाते, ओ भीगी भीगी यादें. गाइस టైం వచ్చేసి 5:45 అవుతుంది. మనం పోయేసరికి సన్ రైజ్ అయిపోతుందేమో అనిపిస్తుంది. కొంచెం లేట్ స్టార్ట్ అయినా యాక్చువల్లీ, నేను 3 o'clock స్టార్ట్ అవుదాం అనుకున్నా కానీ అట్లా ఇవ్వలే. అంటే ఒక గంట నిద్ర పట్టిందంటే నాకు. పండుకుందామని మస్తు ట్రై చేస్తున్నాను, నిద్ర వస్తలేదు. ఇక అట్లా ఇట్లా చేసి ఒక గంటన్నర వండుకున్నా. ఇక 3:30కి లేచిన, 4:30కి స్టార్ట్ అయిపోయినా. మంచి క్లౌడీ వెదర్, రైట్ రౌండ్ మొత్తం చెట్లు, ఫారెస్ట్. हो गया ऑलमोस्ट एक 10 किलोमीटर होगा. 10 किलोमीटर में हम चले जाएंगे अनंतगिरी हिल्स. ये बस वाले ने यार कई
ऐसे रॉन्ग रूट मारते हैं। छोटे सा रोड रहे तो भी पूरा रोड कवर करके चलाते हम लोग, क्या कॉन्फिडेंस से चलाते कि तो ये रहा बोर्ड, विकाराबाद 10 किलोमीटर। सही बोला मैं तो। మనకు రైట్ సైడ్లో చిన్న లేక్ ఉంది. సన్ రైజ్ కూడా వచ్చేసింది. బాబా ఏం కనిపిస్తుందో, ఒక ఫోటో తీసుకుందాం. व्हाट ए व्यू ब्रो, क्या व्यू है भाई, देखो व्यू देखो क्या मस्त लग रहा है यहाँ से। क्या व्यू है यार, देखो सनराइज, पानी, सनराइज का जो वो रहता है ना, वो पानी में, पानी के अंदर दिख रहा है शैडो। और ये इतना मस्त रोड्स, यहाँ का व्यू, नेचर। వికారాబాద్ ఫారెస్ట్ ఎంటర్ అయిపోయినా మనం. మొత్తం ఫారెస్ట్ జోన్ ఇదంతా. గోస్ట్ లోన్ రాసి ఉంటుంది ఏడవడితే ఆడ, ఎందుకంటే మనకి వైల్డ్ యానిమల్స్ రోడ్ క్రాస్ చేస్తూ ఉంటాయి. నైట్ పూట ఇడికి పోవాలా, మజా వస్తుంది. ఒకసారి పోయినాం నైట్ పూట, ఎన్నో ఇయర్స్ కింద. మొత్తం లైట్లు ఉండవు, ఏముండవు ఈడ, అసలు లైట్లే ఉండవు అస్సలు. ఆ రోజు ఏం చేసినామంటే లైట్లు ఆఫ్ చేసినాం, కార్ లైట్లు ఆఫ్ చేసినాం. మొత్తం చీకటి అయిపోయింది. మా వెనకాల మా దోస్తులు అయితే అందరు భయపడుతున్నారు, లైట్ అయి బ్రో, లైట్ అయి బ్రో అని. క్రేజీ ఉండే అప్పుడైతే. మొత్తం ఒక్క లైట్ ఉండదు ఈడైతే ఫారెస్ట్ ఏరియాలో. నైట్ పూట వచ్చిరంటే అంతే ఇక. మనం చిన్న గాడి దిగుతున్నాం కిందికి ఇప్పుడు. మనకి ఇక్కడనే రైట్ సైడ్లో వ్యూ పాయింట్ ఉంటుంది అనంతగిరి హిల్స్ది. బాబు ఎంత మంచిగా ఉందో లొకేషన్. ఇట్లా వెదర్ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎండ్ ఉంటే అసలు రాబోదే కాదు. ఇదే మనకు రైట్ సైడ్లో అనంతగిరి వ్యూ పాయింట్. ట్రెక్కింగ్ చేసుకుంటూ పోవాలా, కానీ ఇప్పుడు బండి పెట్టేసి నాకు పోయేంత ఓపిక లేదు. అందరు ఇక్కడ కార్లు ఆపుకున్నారు. మళ్ళీ దీనికి టికెట్ ఉంటుంది. ఇప్పుడు బండి పెట్టయితే నేను పోను. అక్కడ కింద కూడా మంచిగా ఉంటుంది రోడ్, కింద ఒక ట్రాల్ వేసేద్దాం. సపరేట్గా ఒకసారి వద్దాం అనంతగిరి హిల్స్కి, ఓన్లీ ట్రెక్కింగ్ చేయడానికి. ఇప్పటికైతే నేను ట్రెక్కింగ్కి రాలేదు, జస్ట్ ఒక చిన్న రైడ్ వేద్దామని చెప్పొచ్చిన. జస్ట్ ఏంటంటే నాకు ఇక్కడ రైడ్ వేయాలని ఉండే, మంచిగా ఉంటాయి కదా, లొకేషన్ మంచిగా ఉంటుంది, ఒక చిన్న రైడ్ వేసి వద్దామని చెప్పి వచ్చిన. ఇక మనకి లెఫ్ట్ మస్తు ఉంటుంది, వర్షం పడినప్పుడు ఇటు సైడ్ రావాలా. మొత్తం అటు ఇటు మొత్తం ఖాళీ ఉంటుంది, మధ్యలో ఒకటే స్ట్రైట్ రోడ్ ఉంటుంది, క్రేజీ ఉంటుంది వ్యూ. నా V3 ఉన్నప్పుడు వచ్చిన నేను ఫస్ట్ టైం. వచ్చినప్పుడు ఇక్కడ రీల్స్ తీసుకున్నా, ఏమేమో వేసినాం ఆ రోజు ఫోటోలు. ఫుల్ ఫొటోస్ తీసుకున్నాం, రీల్స్ తీసుకున్నాం. ఫుల్ వర్షం పడ్డది ఆ రోజు, మస్తు ఉండే లొకేషన్ అయితే ఆ రోజు. ఆ లొకేషన్ కూడా గుర్తుంది నాకు, ఏడ ఆగి మేము ఫోటోలు దిగినాం. ఎందుకంటే నా ఫస్ట్ రైడ్ ఉండే V3 మీద, ఫస్ట్ చిన్న లాంగ్ రైడ్. ఇక దాని తర్వాత ఇక మస్తు తిరిగినాం అనుకో V3 మీద, లాంగ్ చాలా తిరిగినాం. ఆల్కహాల్ స్మోకింగ్ నాట్ అలౌడ్ అంట అక్కడ. సన్ రైజ్ అయిపోయింది. నాది ఏందేమో ఎప్పుడు మిస్ అయిపోతున్నా సన్ రైజ్. నేను నెక్స్ట్ టైం ఎక్కడికైనా రైడ్కి పోతే సన్ రైజ్ అయితే అస్సలు మిస్ చేసుకోను, ఎందుకంటే ఆల్రెడీ 2 times సన్ రైజ్ మిస్ అయిపోయింది. ఒకసారి ఏమో సోమశిల మిస్ అయిపోయింది, ఒకటి ఇప్పుడు కూడా మిస్ అయిపోయింది. నెక్స్ట్ టైం పక్క సన్ రైజ్ చూద్దాం ఏదైనా మంచి లొకేషన్కి పోయి. దగ్గర హిల్స్
సండే రైడ్ అనంతగిరి హిల్స్ కంప్లీటెడ్. ఎంత పీస్ఫుల్గా ఉందో ఇక్కడ. ఇవ్వలేరు రోడ్ మీద, నేను ఒక్కడే ఉన్నాం. టైం 6:40 ఏమో అవుతున్నట్టుంది. మన బైక్ ఆడ పెట్టేసిన, మన ఇమ్ము ఆడ పెట్టేసిన, మంచిగా ఒక చిన్న వాక్ ఇస్తున్నాం. మంచిగా పికాక్ సౌండ్స్ వస్తున్నాయి ఇక్కడ. సన్ రైజ్ అయిపోయింది. ఒక చిన్న హిల్ ఉంది అక్కడ లెఫ్ట్ సైడ్లో. మనకు అనంతగిరి ట్రెక్కింగ్ ఉంటుంది, వ్యూ పాయింట్ ఉంటుంది. ఇంకా చాలా నడవాలి. అసలు నేను ఎప్పుడూ పోలేదు, కానీ పోదాం ఒకసారి. ఏముంటుంది లోపల చూద్దాం. మన బైక్ అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్ పోతున్నాం మనం ఇప్పుడు. యాభై ఉంది, ఇది 450. సో టికెట్ తీసుకోవాలంట, 20 రూపీస్ టికెట్ వ్యూ పాయింట్కి. టికెట్ తీసుకున్నా నేను. అక్కడ పోలీసు వాళ్ళు ఉండే, పోలీసు వాళ్ళు కాదనుకుంటా, ఫారెస్ట్ వాళ్ళు అనుకుంటా. బా చెవులలో ఏమేమో పోతుంది ఇక్కడ, పురుగులు విరుగులు ఏమేమో ఉన్నాయి. ఓ మంచిగానే ఉంది వ్యూ. ఓ నైస్ వ్యూ మ్యాన్. ఆహా, వస్తుంది కదా వ్యూ, మస్త్ అయినా వ్యూ యాసే. సో దిస్ ఈస్ ద అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్. 20 రూపీస్ టికెట్, బట్ నైస్, మంచిగా ఉంది. అచ్చా వ్యూ పాయింట్. మనం ఇందాక అట్లా అని వచ్చినాం, ఈడ కింద రోడ్ ఉంటుంది, ఇట్లా అని తిరిగి ఇట్లా వెనకలికి వెళ్ళి వచ్చినాం. అక్కడ ఒక లేక్ ఉంది, ఏం లేకో అది. ఏం లేదు, జస్ట్ వ్యూ పాయింట్ అంతే, కానీ మంచిగా ఉంది, రావచ్చు. మొత్తం వెనకాల టైర్ మొత్తం అరిగిపోయింది నాది, అట్లనే నడిపిస్తున్నా. టైర్ తీసుకోవాలా, కొత్త టైర్ తీసుకోవాలా. జస్ట్ 17,000 కిలోమీటర్కే టైర్ అరిగిపోయింది. ఇది ఏందో ఏమో సిఎట్. అసలు గీతలు కూడా పోయినాయి, లైన్స్ కూడా కనిపిస్తలేవు. నెక్స్ట్ లాంగ్ राइड పోయే ముందు టైర్ చేంజ్ చేయాలా, పక్కా టైర్ चेंज करना नेक्स्ट राइड लगने से पहले, लॉन्ग राइड लगने से पहले, नहीं तो पंक्चर हो जाएगा भाई. चलो इडकल स्टार्ट है मेगा. మొత్తం ఇక్కడ ఆఫ్ రోడింగ్ ఉంది. మొత్తం జర్ర ఇట్లా అయితే బండి స్కిడ్ అయిపోతుంది. ఫస్ట్ నా టైర్ మొత్తం అరిగిపోయింది. మొత్తం ఇట్లా టైర్ వెనకాల నుంచి ఇట్లా అవుతుంది, మూవ్ అవుతుంది ఇట్లా మొత్తం స్కిడ్ అయ్యేటట్టు. మనకి ఇక్కడ ఇప్పుడు ముంగట్ లెఫ్ట్ సైడ్లో ఒక టెంపుల్ ఉంటుంది, హనుమంతుని టెంపుల్. ఇట్లనే వచ్చినాం కదా మనం. మొత్తం రావద్దని చెప్పి మొత్తం కట్టలు గిట్టలు పెట్టేసారు ఇక్కడ. సో ఫ్రెండ్స్, స్టార్ట్ అయిపోయిన ఇంటికి పోతున్నాయి. ఇక టైం వచ్చేసి 7:40 ఏం అవుతుంది. బ్రేక్ఫాస్ట్ తినేసిన, చాయ్ తాగేసిన. చలో अब निकल रहे यहाँ से सीधा घर पर.
हो गया अपना संडे मॉर्निंग राइड, वाज गुड। ఇక్కడ నుంచి మనకి 95-96 కిలోమీటర్స్ ముందనుకుంటా, ఆల్మోస్ట్ 100 అనుకోండి. ఇక 100 కిలోమీటర్స్ పోవాలి ఇప్పుడు ఇంటికి మనం. చిన్న ట్రిప్, లైక్ వన్ డే అంటే వన్ డే కూడా కాదు, జస్ట్ ఒక 5-6 అవర్స్. పోనీకి 2 అవర్స్, రానికి 2 అవర్స్, ఇక్కడ 2-3 అవర్స్ స్టే చేసి ఏమైనా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రెక్కింగ్ చేద్దాం. ఎప్పుడు ట్రెక్కింగ్ చేయలేదు, చూద్దాం అసలు ఏముంటుంది. ఓ ఇదేందుకు కిందికి దిగాలి ఇప్పుడు. మైదీపట్నం దగ్గరకు వచ్చేసిన, టైం వచ్చేసి 8:50 అవుతుంది. అమ్మా ఎంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ, ఫుల్ ఎండ పడుతుంది. నాకైతే ఉబ్బరిస్తుంది. ఇప్పుడు వస్తున్నాయి చెమటాలన్నీ. ఇంతసేపు మంచిగా ఉండే, మైదీపట్నం రాగానే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇక జర్ర ఈ మైదీపట్నం దాటేదాకా ట్రాఫిక్ ఉంటుంది. జర్ర దాటేసినామంటే ఇక రోడ్లు ఖాళీగానే ఉంటాయి, మరి అంత ఉండవు. సో ఫ్రెండ్స్ వచ్చేసిన ఆల్మోస్ట్ ఇంటికి. ఇక ఇప్పుడే ఆనందబాగ్ వచ్చిన, అయిపోయింది. ఇక్కడ నుంచి మన ఇల్లు దగ్గరనే, జస్ట్ 2 కిలోమీటర్స్. సో చలో ఇక వీడియోని ఎండ్ చేసేద్దాం. ఫుల్ ఎండ పడుతుంది, అప్పటి నుంచి బాగా వస్తున్నా బండి, ఈ ఎండకు అయితలేదు. సో వీడియోని వస్తే లైక్ చేయండి, సబ్सक्राइब చేయండి. కలుద్దాం మన నెక్స్ట్ वीडियो. वीडियो कैसा लगा ज़रूर बताना, कमेंट करना यार. चैनल पे नहीं है तो सब्सक्राइब ज़रूर कर लेना. चलो अब आ गए घर पे, चलो मिलता हूँ मेरे अगले वीडियो पे. तब तक बाय बाय, टेक केयर, एंजॉय.